హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో కొద్దిగా సెన్సిటివ్ టాపిక్కే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. దీని గురించి మాట్లాడమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. విరాట్ కోహ్లీ కూడా దీని మీద అయితే రెస్పాండ్ అయ్యిండు. విరాట్ కోహ్లీ మాట్లాడడం ఏంది, తమ్మేలు ఒకలాగా పెట్టామని చెప్పి మీరైతే షాకే షేక్ అవ్వమాకండి. అందరికి ఇదే అయ్యేటటువంటిది. దురంధర్ ది రివెంజ్ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికీ 1700 కోట్లు కొట్టింది. కాదంటలా నేను, మంచి రన్నింగ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏందో తెలుసా, నిన్న నేను మా ఏరియా సైడ్ వెళ్తుంటే ఫుల్ జనం కనపడ్డారు రాత్రి సైతం. సో వచ్చాయి చాలా సినిమాలు వచ్చాయి. దురంధర్ వచ్చిన తర్వాత రాకాసి వచ్చింది, యూత్ వచ్చింది, అండ్ మన బైకర్ వచ్చింది. ఇవి కూడా పర్లేదు పాజిటివ్. నేను ఇంకా బైకర్ చూడలేదులేండి, రాకాస చూసినా దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. సో ఇన్ని సినిమాలు వచ్చినా కానీ దురంధర్ తనదైనటువంటి ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది, తనదైనటువంటి ఒక స్టైల్ని క్రియేట్ చేస్తుంది. ఈజీగా 2000 కోట్లు కొట్టిద్ది, ఈజీగా దంగల్ని లేపిద్ది, బాహుబలిని లేపిద్ది అని చెప్పి గట్టి కామెంట్లు అయితే వినపడుతున్నాయి అనమాట. నిజానికి లేపగలదా లేదా అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ ఈ సినిమా మీద మీరు అబ్జర్వ్ చేయండి, మన దగ్గర నుండి లైక్ RRR సినిమా ఉంది. RRR సినిమా రిలీజ్ అయినప్పుడు రణ్వీర్ సింగ్ ఏం రియాక్ట్ కాల, ఆదిత్య దార్ కూడా ఏం రియాక్ట్ కాల, జియో స్టూడియోస్ కూడా ఏం రియాక్ట్ కాల. కనీసం RRR అప్పుడు వాళ్ళు ఒక్కటంటే ఒక్క ట్వీట్ వేయలేదు, ఒక్కటంటే ఒక్క పోస్ట్ వేయలేదు. ఏది ఈ జియో స్టూడియోస్ అయినా ఎవరైనా సరే వేయలేదు. మీరు RRR అప్పుడు చెక్ చేసుకోండి. ఇక బాహుబలి అప్పుడు మన సినిమా వెళ్ళి అక్కడ రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్కడు కుళ్ళుకొని కుషించి చచ్చారు తప్ప అటు కాళ్ళ దగ్గర నుండి ఇటు సింగుల్ దాకా ఇటు కపూర్ల దాకా ప్రతి ఒక్కళ్ళు ఏడ్చి మొత్తుకున్న వాళ్ళే. కానీ బాహుబలి లాంటి ఒక ఎపిక్ సినిమా వచ్చింది, దాన్ని ఇట్టి చేద్దాం, అది బాగుంది, అందరూ వెళ్ళి చూడండి అని చెప్పి ఇప్పుడు మీరు అనుకునేటటువంటి ఏ హీరో, బాలీవుడ్లో ఉన్నటువంటి ఏ హీరో కూడా ఇది కాలేదు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళొక్కళ్ళు కొద్దిగా కరణ్ జోహర్ లాంటి వాళ్ళు సినిమాని ఎంకరేజ్ చేశారు తప్ప ఎవడు కూడా దాని గురించి ట్వీట్ వేయలేదు, ఎవడు కూడా దాని గురించి పోస్ట్ చేయలేదు అనమాట. కానీ వన్స్ దురంధర్ ది రివెంజ్ రిలీజ్ కాగానే అసలు ఎన్ని ట్వీట్స్, ఎన్ని పోస్టులు. టాలీవుడ్లో ఆ సినిమా గురించి మాట్లాడనటువంటి హీరో ఎవడైనా ఉన్నాడా అనేటటువంటి సెర్చ్ చేస్తే ఎవ్వరూ లేరు అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అన్న అర్ధరాత్రి 12 గంటలకి ట్వీట్ వేసిండు, సినిమా అద్దిరిపోయింది అని. ఆ తర్వాత రామ్ చరణ్ అన్న, ఆ తర్వాత మన ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత మన మహేష్ బాబు గారు. సో వీళ్ళంతా కూడా వేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్కి ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ గారు కనీసం ఒక ట్వీట్ వేయలేదు, కనీసం ఒక ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. కానీ వీళ్ళు ముగ్గురు దురంధర్ సినిమా రిలీజ్ అయినప్పుడే ఎగ్జాక్ట్లీ ట్వీట్ వేశారు. ఇక దాంతో అప్పుడు మనలో మనం కూడా మాట్లాడుకున్నాం అనమాట. అదేంటి పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంటే కనీసం ఆల్ ది బెస్ట్ చెప్పలేదు, బాలీవుడ్ నుండి ఒక సినిమా రిలీజ్ అవుతుంటే అమ్మటే ఆల్ ది బెస్ట్ చెప్పారు, వీళ్ళు ముగ్గురు అనుకోని ట్వీట్ వేశారా అని చెప్పి అనుకున్నా. ఆ తర్వాత రామ్ చరణ్ గారు వేయటం, ఆ తర్వాత రవితేజ వేయటం, అండ్ ఆల్మోస్ట్ అందరూ వేశారనమాట. రవితేజ అయింది, నాని కూడా వేసిన లేదు అనేటటువంటిది నాకు తెలియదు, తెలిసిన మీరైతే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు దాని గురించి ట్వీట్ చేశారు. నేనైతే షాక్ అయ్యా, అసలు ఎందుకు వీళ్ళు ఇంతకుముందు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఏ సినిమాకి ఏ విధమైనటువంటి ట్వీట్ రాలా. మన సినిమాలకైతే ఎంకరేజ్మెంట్ లేదు భయ్యా. మన హనుమాన్ దగ్గర నుండి, బాహుబలి దగ్గర నుండి, కల్కి దగ్గర నుండి, సలార్ దగ్గర నుండి, మన దగ్గర వెళ్ళినటువంటి పుష్ప 1, పుష్ప 2 ఎవడు డేకలేదు, వెళ్ళి చెక్ చేసుకోండి. ఆబ్వియస్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్లు ఏమైనా రీక్రియేట్ చేశారేమో, ఆ సినిమా గురించి ఏమైనా మాట్లాడుకున్నారో అనేటటువంటిది నాకు తెలియదు. కానీ ఎవరు కూడా ఆ సినిమా గురించి అంతైతే రెస్పాండ్ కాలేదు, అంతే ఇది కాలేదు మన దగ్గర నుండి వెళ్ళిన టాప్ సినిమాలు. కానీ మనోళ్ళు ఎందుకు ఇంతగానంగా వాళ్ళ కోసం ఇదవుతున్నారు అనేటటువంటి ఫీలింగ్లో అయితే నాకు వచ్చేసింది, అనేటటువంటి థాట్ కూడా వచ్చేసింది. సినిమాని సినిమాలాగా చూడాలి, సో ఎందుకు మరి దీన్ని ఎంతలా లేపుతున్నారు అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఇవంతా ఒక ఎత్తు, ఇప్పుడు దాకా జరిగినటువంటిది ఏదైతే ఉందో అంతా ఒక ఎత్తు, కానీ ఇప్పుడు జరుగుతుంది ఒక ఎత్తు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ విరాట్ కోహ్లీ అయితే స్టోరీ పెట్టడం జరిగింది. ఇక చూశాక అందరూ కూడా షాక్ అయ్యారు అనమాట. నేను ఒక షార్ట్ వీడియో చేశాను, చూశారు కదా, ఇదే అనమాట. ఇందులో కూడా నేను క్లియర్గా చెప్పిన అనమాట ఏ విధంగా అనగానే కింద చాలామంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. భయ అది ప్రాపగెండా సినిమా కాదు, అది నిజమైనటువంటి సినిమా, అది నిజమైనటువంటి సినిమానో ప్రాపగెండా సినిమానో అనేటటువంటి సెకండరీ వదిలేండి. నా క్వశ్చన్ ఏంటంటే విరాట్ కోహ్లీ దీనికి స్టోరీ పెట్టాల్సిన అవసరం ఏంది? ఆల్మోస్ట్ 288 మిలియన్ ఫాలోవర్స్ తనకున్నారు. మాటలు కానే కాదు, ఇండియాలోనే టాప్. అక్కడ రొనాల్డో తర్వాత ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంది ఎవరికి రా అంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి. అంత తోపుతను, తన్ని ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారనమాట. పార్టీలకి అతీతంగా, కులాలకి అతీతంగా, మతాలకి అతీతంగా, రిలీజన్స్కి అతీతంగా తన్నైతే ఇచ్చేస్తారు. కానీ విరాట్ కోహ్లీ ఎగ్జాక్ట్లీ స్టోరీ పెట్టగానే షేక్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ తన ఫాలోవర్స్ కూడా కొద్దిగా తగ్గారనమాట. సో మీరు అనొచ్చు మూవీ ఆయన చెప్పి చూసిండు, ఆయన ఒపీనియన్ తెలియజేసిండు, అదే ఉంది దాంట్లో ఎంత ఇది కావద్దంటే పుష్ప 2 కేసిండు ఆ స్టోరీ.
పుష్ప 2 ఎంతమంది సినిమా, అది మామూలు సినిమాగా రిలీజ్ అయ్యి 200 కోట్లు 300 కోట్లతో రిలీజ్ అయ్యి 1800 కోట్లు కొట్టింది, ఒక సంచలనం అయితే సృష్టించింది. అది గంగాలమ్మ తల్లని, ఒక ఆడపిల్ల ఒంటి మీద చేయిస్తే ఎలా రియాక్ట్ అవ్వాలనేటటువంటి దానికి కనీసం ఒక స్టోరీ పెట్టలేదు. విరాట్ కోహ్లీ గారు ఒక స్టోరీ పెట్టలేదు, ఒక ఇది కాలేదనమాట. ఆయన అంతెందుకు, అంతకుముందు బాలీవుడ్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి, వాటి మీద కూడా ఆయన రియాక్ట్ కాలేదు. ఆయన ఫేవరెట్ అయినటువంటి ఈయన పీకే సినిమా, ఒకసారి విరాట్ కోహ్లీ గారే చెప్పారు మీ ఫేవరెట్ సినిమా ఏదంటే పీకే అని చెప్పిండు, దాని గురించి కూడా ఆయన రియాక్ట్ కాల. అండ్ చాలా సినిమాలు కల్కి చెప్పే కదా, ఇందాకలు వచ్చినటువంటి ప్రతి సినిమాలు వచ్చా, కానీ విరాట్ కోహ్లీ ఏం రియాక్ట్ కాలేదు, విరాట్ కోహ్లీ ఏం పోస్ట్ చేయలేదు. ఈ విధంగా పోస్ట్ చేయడం ఏంది అనేటటువంటిది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట అనమాట. దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఇలా విరాట్ కోహ్లీ చేయడం తప్ప రైటా అంటే 100% రాంగే. అన్ని సినిమాలను ఒకేలా చూడాలి. మీకు అంత సినిమా పిచ్చి ఉంటే ప్రతి సినిమాకి రివ్యూ ఇవ్వండి, అంతేగాని స్పెషల్గా ఒక సినిమాకి ఈ విధంగా స్పెషల్ రివ్యూ ఇస్తే కొంతమందికి నచ్చదు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇదంతా మాట్లాడడానికి అలా కారణం ఏంటంటే, నిన్న ఏ సినిమాస్లో మన అల్లు అర్జున్ గారి థియేటర్లో చూసుకున్నట్లయితే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ గారు అయితే అలా ప్రత్యక్షమయ్యారనమాట. వాళ్ళైతే ఒక సినిమా చూస్తున్నారు, దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫోటో తీసి సోషల్ మీడియా వదిలేరు. ఇదే లుక్ అనమాట. అన్న అయితే అదిరిపోయిండు. ఇది స్పిరిట్ లుక్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది, కాకపోతే కొద్దిగా లాంగ్ హెయిర్ ఉంటుంది, అది సెట్స్కి వెళ్ళాక ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఈ విధంగా దురంధర్ సినిమా స్పెషల్లీ మన ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ వచ్చి చూడగానే ఒక నిమిషం నిన్న ట్విట్టర్ మొత్తం కూడా ఇదే ఉందనమాట. సో అందరూ కూడా ప్రభాస్ అన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనకి ట్విట్టర్ ఎలా లేదు, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతారు అనేటటువంటి దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు, అప్రిషియేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు కదా, తను కూడా రియాక్ట్ అవుతాడు అని చెప్పి అందరూ కూడా నమ్మకం అనమాట. కానీ ప్రభాస్ అన్న వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే, ఒక చిన్న హీరో వస్తే చెప్పండి సపోర్ట్ చేస్తా, ఒక చిన్న సినిమా వస్తుందంటే చెప్పండి నేనే దాన్ని ఇచ్చేసేస్తా, కానీ ఈ విధంగా ఇలాంటి సినిమాలకి నేను ప్రమోట్ చేయాలా అని ఆలోచించేటటువంటి వ్యక్తి. ఓకే, తను బలవంతం పెట్టి ఉండొచ్చు, సందీప్ రెడ్డి వాంగా ఉన్నాడు, వాళ్ళ భద్రకాళి ప్రొడక్షన్స్ ఉంది, వీళ్ళంతా కూడా చూడు ప్రభాస్ మనం చూసుకున్నట్లయితే పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ చేయాలి, ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అయితే వాళ్ళు మనకి హెల్ప్ ఉంటారు, మన ఏం కాదు ఒక స్టోరీ పెట్టు అని చెప్తే మట్టుకి ప్రభాస్ అన్న పెడతారు, అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నా ఫ్రెండ్ గాడే ఒకడు ఉన్నాడు అనమాట, వాడికి కాలిపోయింది విరాట్ కోహ్లీ దురంధర్కి పాజిటివ్ ఇవ్వడం ఏంది, అది ప్రాపగండా సినిమా కదా, దాన్ని ఎంకరేజ్ చేయడం ఏంది, ఇది ముమ్మాటికి రాంగు, నేను విరాట్ కోహ్లీని అన్ఫాలో కొడుతున్నా, విరాట్ కోహ్లీని హేట్ చేస్తానని చెప్పి తనైతే చెప్పడం జరిగిందనమాట. అప్పుడు అంత మాత్రానికి హేట్ చేయాల్సిన లేదు, తన సినిమా చూసిన తన ఒపీనియన్ ఏందని చెప్పి తెలియజేసిండు. నేను కూడా సినిమా చూసిన, నేను కూడా నా ఒపీనియన్ ఏందని తెలియజేసిన, మీరు కూడా సినిమా చూడండి, ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ రుద్దడం ఒకటి, వేరే రిలీజన్ మీద దుమ్మెత్తిపోయడం లాంటివి అయితే ఏం కాదు భయ్య. మన చైనా చూసుకున్నట్లయితే బుల్లెట్ ట్రైన్ నిమిషానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి ట్రైన్, 100 కిలోమీటర్లు. వాళ్ళు కనీసం ఇప్పుడు మనం హైదరాబాద్ ఇక్కడ నుండి ఖమ్మం నుండి హైదరాబాద్ చేరుకోవాలంటే ఎంత స్పీడ్కి వెళ్ళినా కానీ 3 గంటలు పడుతుంది. కానీ వాళ్ళు 1 అవర్లో ఇంకా అర్ధ గంటలోనే వెళ్ళేటటువంటి టెక్నాలజీలో వాళ్ళు ముందున్నారు. కానీ మనం ఇంకా కులం మతం అని చెప్పి కొట్టుకోవడం ముమ్మాటికి తప్పనమాట. ఇక నేను దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో ఇంతటితో అయితే ఈ టాపిక్ వదిలేస్తాను. సో మన ప్రభాస్ అన్న కనపడాడు కాబట్టి దీని గురించి వీడియో చేయమని చెప్పి చాలా అడిగారు, అందుకే చేస్తాను. దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం. ఆ తర్వాత ఫస్ట్ లుక్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం.